గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొట్టమొదటిసారి ఆల్రెడీ నేను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ ఎంటీఎస్ కానీ ప్రతి ఎగ్జామినేషన్ జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్లేలిస్ట్లో చెప్పాను. ఒక్కసారి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి యూట్యూబ్లో ఉన్న వాటిలో చూసుకోండి. మీకు ఈ పేపర్స్ అన్నీ సాల్వ్డ్ కావాలనుకుంటే, మీకు ఒక బుక్ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ బుక్స్ కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మీరు వెళ్ళి చూసుకోండి. కావాలంటే నా మొబైల్ నంబర్ 7667300252కి కాల్ చేస్తే వాటి యొక్క కాస్ట్ అనేది నేను చెప్తాను. సో లెట్ us see ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన హవల్దార్ 2019 ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో ఈ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్సే చదువుకోవడానికి ట్రై చేయండి. అవి మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇంగ్లీష్ ఏదైతే ఉందో వాటి పూర్తి షిఫ్ట్స్ అన్ని నేను టైప్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ టైం. స్పెల్లింగ్ మిస్టేక్ అడిగాడు. హార్టీనెస్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అడగడం జరిగింది. గ్రామర్ ప్రతి ఒక్కరూ GRAMMER అనుకుంటారనమాట, అది AR అనమాట. సో అది స్పెల్లింగ్ మిస్టేక్ అడగడం జరిగింది. హర్ పేరెంట్స్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ హర్ ఇన్ హర్ స్టడీస్. చూడండి, ఆల్వేస్ ఎంకరేజ్డ్ ఇక్కడ ఏమవుతుందంటే పాస్ట్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. సో ABCDలో ఏదైతే ఇవ్వడం జరిగిందో వాటిని మనము ఎగ్జాక్ట్గా పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్టైల్ అంటే బాగా పంటలు పండేయటం అనమాట. దాని ఆపోజిట్ అడిగాడు యాంటోనిమ్. బ్యారన్ అంటే బీడు భూములు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్ అంటే తను క్యారెక్టర్ బ్యాడ్ అనమాట, కానీ అతను యాక్ట్ చేస్తూ ఉంటాడు, ఒక మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. దాన్ని మనము హిపోక్రైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యాక్యూట్ అంటే దాని ఆపోజిట్ బ్లంట్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, నైఫ్ ఉంది కదా, అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి, అక్యూట్గా ఉంటుంది అంటారు అనమాట. బ్లంట్ అంటే కొద్దిగా ముద్దుమారిపోయి ఉంటుంది అనమాట, ఆపోజిట్. డీపెన్ అంటే బాగా ఇంటెన్సిఫై, రే నీ మాటలు నాకు చాలా డీప్గా తగులుతున్నాయి అంటారు అనమాట. డీపెన్ కానీ దాని క్వైట్ సినానిమ్ అడిగాడు కాబట్టి ఇంటెన్సిఫై అనమాట. ఇక్కడ ఇంటూ అంటే యాంటనిమ్, డాష్ అంటే సినానిమ్ అని అర్థం చేసుకోండి. ద బాల్ ఈజ్ ఇన్ వన్స్ కోర్ట్ అంటే టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్దర్ యాక్షన్. నీకు ఇచ్చిన పనిని వేరే వాళ్ళకు చెప్పేస్తావు అనమాట. ఎక్కడికో వెళ్తూ ఉంటావు, రే నేను అక్కడికి వెళ్తున్నాను, ఈ పని నువ్వు చేయాలి, సార్ చెప్పాడు అని చెప్పి నువ్వు వేరే వాళ్ళకి చెప్తావు. సరే ఓకే అంటాడనమాట. అంటే నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ఏం చేసావు, యు ఆర్ గివెన్ టు అదర్స్ అనమాట. అంటే ద బాల్ ఈజ్ ఇన్ వన్స్ కోర్ట్. ఎవరి కోర్టులో ఇప్పుడు బాల్ ఏం చేసావు, నువ్వు వాళ్ళకి తోసేసావు అనమాట. సో వాడి కోర్టులో ఉంటుందన్నమాట. అంటే టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్దర్ యాక్షన్. ద ఎంట్రీ గేట్స్ వర్ క్లోజ్డ్ బిఫోర్ వీ కుడ్ ఎంటర్ ఇన్. ఎంట్రీ గేట్స్ ఏవైతే ఉన్నాయో వర్ క్లోజ్డ్ అంట, బిఫోర్ వీ కుడ్ ఎంటర్ ఇన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ టోల్డ్ ద టైలర్ టు మేడ్ ఎ న్యూ డ్రెస్ ఫర్ మీ. ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి, టు మేక్ ఎ న్యూ డ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ ఐ టోల్డ్ ద టైలర్ చెప్పాడంట టు మేక్ ఏ న్యూ డ్రెస్ అనే చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇది జెరండ్ ఫామ్ కదా, టు మేక్ ఏ న్యూ డ్రెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద లేడీ స్టాండింగ్ ఇన్ ద కార్నర్ ఈజ్ ఫ్యాట్. ఎవరైతే లేడీ ఉందో కార్నర్లో నిలబడుకుందో షీ ఈజ్ ఫ్యాట్ అంట. సో ఇక్కడ నో ఎర్రర్ అనమాట, ఇలాంటి సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ టెల్ ద స్టోరీ ఇన్ ఏ నట్ షెల్. ఇది ఒక ఇడియమ్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ఏ నట్ షెల్ అంటే ఇక్కడ మనము ఒక చిన్న కన్సైజ్గా చెప్పడం, అంతేగాని చాలా ప్రొలాంగ్ చేయకూడదు అనమాట. సో ఒక స్టోరీ అనేది ఏదైతే ఉందో ఇన్ ఏ నట్ షెల్ చెప్పాలా అని అడగడం జరిగింది. సో ఇది ఒక కరెక్ట్ ఫ్రేజల్ యూసేజ్ అనమాట. నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సెంటెన్స్లో. హీ డిడ్ నాట్ లైక్ ద నావెల్ నార్ డిడ్ ఐ. సో తను ఎవరైతే ఉన్నారో తను ఇష్టపడలేదంట నావెల్ని, నార్ డిడ్ ఐ అని చెప్పి, నార్ డిడ్ ఐ అనాల్సింది. ఎందుకంటే ఐ డిడ్ అని చెప్పి చెప్పుకోకూడదు అనమాట. నెయిదర్ నార్ వచ్చినప్పుడు ఈ విధంగా డిడ్ అనేది ముందర వస్తుందన్నమాట, సబ్జెక్ట్ కన్నా ప్రిసీడ్ అవుతుంది. నాట్ డిడ్ ఐ అనేది కరెక్ట్ ఫామ్ అనమాట. ఇలా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా
నార్ యూజ్ చేసేటప్పుడు చూసుకోండి. ఏ ప్లేస్ వేర్ నన్స్ లివ్ అండ్ వర్క్. నన్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పాస్టర్స్ ఉంటారు కదా, ఫాదర్స్ ఉంటారు కదా చర్చ్లో, వాళ్ళ ఆపోజిట్ ఫీమేల్స్ని ఏమంటారు, నన్స్ అంటారు అనమాట. ఈ నన్స్ అందరూ ఎక్కడ ఎక్కువగా ఉంటారు, అక్కడ పని చేస్తారు అంటే కాన్వెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ వీ టు అండర్స్టాండ్ హర్. అక్కడ ఫర్ వీ అనే బడువు, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హర్, అది ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉండాల్సి ఉంటుంది. వీకి ఆబ్జెక్టివ్ ఏంటి, అజ్ అనమాట. వుడ్ యూ లైక్ సమ్ వాటర్, ఆ విధంగా అడుగుతామన్నమాట, నీకేమైనా నీళ్ళు కావాలా అని. కరేజ్ అంటే వ్యాలర్ అండి, ధైర్యం. వీ మస్ట్ స్టార్ట్ నౌ ఆర్ ఇట్ విల్ బీ టూ లేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. హ్యుమానిటీ కెన్ బి, ఇది ఒక ఫ్రేజల్ చూడండి ఎంత బాగుందో ఫ్రేజ్. క్లాస్ టెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫిలప్ ద బ్లాంక్స్ ఇస్తాడు, కింద ఏబిసిడి ఫార్మ్స్ ఉంటాయన్నమాట. సో హ్యుమానిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్, ద పెక్యులియర్ నేచర్ ఆఫ్ మ్యాన్ by which he distinguished from other beings. So from other beings, being human doesn't mean that an individual possesses humanity. One of the most outstanding examples of extraordinary humanity in a human being has been portrayed beautifully by Mother Teresa. ఆమె ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్, ద ఫాదర్ విత్ హిస్ చిల్డ్రన్ వాజ్, ఇక్కడ విత్ హిస్ చిల్డ్రన్ వచ్చింది కదా, ఇక్కడ ద ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ద ఫంక్షన్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే టు ఎగ్జర్ట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ సమ్ ఎండ్ అనమాట. సో బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్, ఇట్లా మామూలుగా మనం ఇలా అంటాం కదా ఆర్చరీ చేసేటప్పుడు, టు ఎగ్జర్ట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట, టువర్డ్స్ సమ్ ఎండ్. సో ఇప్పుడు మేము ఈ వీడియోస్ చేయడానికి కూడా విల్ బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అనమాట, మ్యాక్సిమం ఎఫర్ట్ మేము పుట్ చేయాల్సి ఉంటుంది. డిఫారెస్టేషన్ గురించి చెప్పడం జరిగింది. డిఫారెస్టేషన్ ఈజ్ ద పర్మనెంట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద ల్యాండ్ అవైలబుల్ ఫర్ అదర్ యూజెస్. ఇట్ occurs around the world through tropical rainforests are particularly targeted. If current deforestation level continues, the world rainforests may completely vanish in as little as 100 years according to National Geographic. సో ఇక్కడ చూడండి ఏ విధంగా 1 2 3 4 5 ఇచ్చాను కదా. సో యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ దట్ బ్లాంక్స్ అనమాట. డెమాలిష్ అంటే ఏంటి, డిస్మాంటల్, పగలగొట్టడం అనమాట, బిల్డింగ్ని పడగొట్టడం. సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్ అంటే ఇప్పుడు మనము పాత వస్తువులని వదిలేస్తాం కదా, సో నో లాంగర్ విల్ బి యూజ్డ్ అనమాట. సో దాన్ని అబ్సల్యూట్ ఐటమ్స్ అంటారనమాట, మనము పట్టించుకోము దాని గురించి. ఇంకా మై విజిటింగ్ టు మై ఫ్యామిలీ ఆర్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అని అన్నాడు. సో ఇక్కడ మై విజిటింగ్ అనేది చూసుకోండి ఏ విధంగా ఫ్రేమ్ చేశారో. ఇట్ ఈస్ క్వైట్ టఫ్ టు ప్రెడిక్ట్ విచ్ క్యాండిడేట్ విల్ విన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనమాట. అంటే ఈ విధంగా ప్రెడిక్ట్ చేయడం కష్టం అనమాట. ఫ్లక్చువేట్ అంటే ఏంటి, ఈ విధంగా లైట్ ఫ్లిక్కరింగ్ అవుతుంటుంది కదా, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దాని ఆపోజిట్ అనేది స్టెబిలైజ్గా చెప్పుకోవచ్చు. ఫిట్ యాజ్ ఎ ఫిడెల్ అంటే ఇన్ ఏ పర్ఫెక్ట్లీ హెల్దీ కండిషన్గా చెప్పుకోవచ్చు. నెయిల్ బైటింగ్ అంటే సస్పెన్స్ఫుల్ అనమాట. మామూలుగా ఎప్పుడన్నా సస్పెన్స్లో ఉంటాం అనుకో, గోర్లు కొరుకుతూ ఉంటారనమాట. సో నెయిల్ బైటింగ్ అంటారనమాట. ద గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అంటే ఇక్కడ నో ఇంట్రెస్ట్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ కామన్ మ్యాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకి ఇలాంటి వెల్ఫేర్ ఆఫ్ యాక్టివిటీస్లో గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుందంట. డిపెండెంట్, డిఈఎన్టీ స్పెల్లింగ్ అడిగాడు. దో ఐఎమ్ టాల్ ఐ ఫీల్ ఇన్ఫీరియర్, సుపీరియర్, జూనియర్, సీనియర్ టు అనేది ఫాలోడ్ అవుతుందన్నమాట, టు అదర్స్. డిస్పర్స్ ఆపోజిట్ టు గ్యాదర్ అనమాట. స్కూల్ డిస్పర్స్ అయిపోయిందిరా అంటే ఆ విధంగా వెళ్ళిపోయినారు అందరికీ ఇళ్ళకి. గ్యాదరింగ్ అంటే మళ్ళా కలెక్ట్ చేయడం అనమాట. షీ వాంటెడ్ టెల్లింగ్ యూ అనే బదులు షీ వాంటెడ్ టు టెల్ యూ హూ యూ కుడ్ అప్రోచ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది.
ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ విల్ బీ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ వాచ్డ్ హిమ్ ఫాల్. నేను చూశాను అతన్ని పడుతూ ఉంటే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కైడ్ అంటే రెబ్యూక్ అనమాట, ఒకరిని మనము తిట్టడం అనమాట. సంథింగ్ విచ్ లీడ్స్ టు డెత్ అంటే ఫ్యాటల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. షీ ఇన్సిస్టెడ్ టు డ్రైవింగ్ హర్ కిడ్స్ టు స్కూల్ అని అన్నాడు. షీ ఇన్సిస్టెడ్ టు డ్రైవింగ్ అనే బదులు షీ ఇన్సిస్టెడ్ ఆన్ డ్రైవింగ్ హర్ కిడ్స్ టు స్కూల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దేర్ ఫ్రెండ్షిప్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. ఇక్కడ నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. స్పెల్డ్ వర్డ్ చూడండి, ఎగ్జిస్టెన్స్ అడగడం జరిగింది. ద బిజినెస్ మ్యాన్ హ్యాస్ రెస్పెక్టబుల్ కనెక్షన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ గ్రేట్ ఏవ్ ఆఫ్ దేర్ టీచర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద సర్వెంట్ వాజ్ బీటెన్ బై హిజ్ మాస్టర్ విత్ ఎ స్టిక్ అని చెప్పి ఇది ప్యాసివ్ ఫామ్ అనమాట. మెనీ యాక్సిడెంట్స్ అట్ ద ఫ్యాక్టరీ ఆర్ కాజ్డ్ ఆఫ్ వర్కర్స్ హూ డోంట్ రీడ్ వార్నింగ్ సైన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయంటే అట్ ద ఫ్యాక్టరీ. ఆర్ కాజ్డ్ బికాజ్ ఆఫ్ అని రాయాల్సి ఉంటుంది. ఆర్ కాజ్డ్ ఆఫ్ అనుకోకుండా ఆర్ కాజ్డ్ బికాజ్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బికాస్ అనేది కంజంక్షన్ చాలా అవసరం అనమాట. ద ఆరిజిన్ ఆఫ్ ఐస్ క్రీమ్ డేట్స్ బ్యాక్ టు నియర్లీ హాఫ్ ఎ సెంచరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఐస్ క్రీమ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 50 సంవత్సరాల ముందరే మనం కనుక్కున్నాం అనమాట. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ అంటే పీపుల్ విత్ సిమిలర్ క్యారెక్టర్, సిమిలర్ యాటిట్యూడ్, సిమిలర్ ఎవ్రీథింగ్ అనమాట. ఫర్ హర్ మనీ ఈజ్ ఓన్లీ ద మీన్స్ టు అన్ ఎండ్ అనమాట. ఇక్కడ ఫర్ హర్ మనీ ఈజ్ ఓన్లీ ద మీన్స్ టు అన్ ఎండ్ అనేది ఇక్కడ నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్లూమీ అంటే బ్రైట్, మెరుస్తూ ఉండడం అనమాట. ద వోండ్ ఆన్ హర్ హ్యాండ్ ఈజ్ నౌ హీల్ కంప్లీట్లీ అనే బదులు ఈజ్ నౌ హీల్డ్ అని రాయాలి, ఎందుకంటే అది మానిపోయిందనమాట. హీల్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇమ్మెన్స్ అంటే మ్యాసివ్ అని చెప్పుకోవచ్చు. అన్లెస్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ నాట్ గెట్ ఎ ఫస్ట్ క్లాస్ అంటున్నారు అనమాట. నువ్వు బాగా చదివితే తప్ప నీకు ఫస్ట్ క్లాస్ రాదు అని చెప్పి నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ బోన్స్ స్కెలిటన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. అన్ ఏరియా ఆఫ్ గ్రాస్ ల్యాండ్ వేర్ అనిమల్స్ గ్రేజ్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మిడో అని చెప్పుకోవచ్చు. ద చైల్డ్ ఆల్వేస్ గోస్ టు స్లీప్ అని చెప్పుకోవాలన్నమాట. సో గోస్ ఫర్ ఎ స్లీప్ కాదు. స్పెల్ట్ వర్డ్ ఇంటెలిజెంట్ చూడండి. క్యాట్స్ విస్కర్స్ అంటే టు బీ హైలీ ఇంప్రెసివ్గా చెప్పుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ అని చెప్పుకోవచ్చు. మిస్టర్ ఒలివర్ వాస్ టేకింగ్ ఏ షార్ట్ కట్. ఇక్కడ మనం చూసినట్లయితే త్రూ ద పైన్ ఫారెస్ట్ విచ్ వాజ్ మేకింగ్ సాడ్ అని నెక్స్ట్ ఎరీ సౌండ్స్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ విండ్స్ హీ నోటీస్డ్ ఎ లోన్లీ బాయ్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్. ద బాయ్ వాజ్ వీపింగ్ సౌండ్లెస్లీ. దేర్ సీమ్ టు బీ సంథింగ్ టెరిబ్లీ రాంగ్ విత్ ద బాయ్ అని చెప్పుకోవాలి. ఫార్మర్ అంటే ప్రీవియస్, ఇంపార్షియల్ అంటే పార్షియాలిటీ లేకోకుండా అనమాట. దాని ఆపోజిట్ బయాస్డ్ అనమాట. ఫర్దర్ స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్ చూసినట్లయితే జినైన్ అడగడం జరిగింది. ఇక్కడ సర్తాక్ అంటే ఎపిటమైజెస్ ఎవ్రీథింగ్ దట్ ఏ లీడర్ షుడ్ బి అని లక్కీలీ వీ హ్యావ్ గాట్ ద ఫ్యూ అనే బదులు ఏ ఫ్యూ మినిట్స్ టు స్పేర్ అనమాట. టు పికప్ ద థ్రెడ్ అంటే టు రీస్టార్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ అనమాట. ఏదన్నా మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనమాట. హీ హ్యాస్ డిపాజిట్స్ అనే బదులు హీ హ్యాస్ డిపాజిటెడ్ ఆల్ హిజ్ మనీ ఇన్ బ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ప్రొఫ్యూజ్ అంటే ప్లెంటీ అనమాట. హర్ రిలేటివ్ వర్ ప్రజెంటెడ్ అట్ ద స్టేషన్ టు సీ హర్ ఆఫ్ అంటే ఇక్కడ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో దే వర్ ప్రజెంటెడ్ అని అనమాట అట్ ద స్టేషన్. స్పెల్ట్ వర్డ్ నోటీసబుల్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఫర్దర్ మనం చూసినట్లయితే యువర్ ఆన్సర్ బుక్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ బై ఎ కంప్యూటర్ అనమాట. ఏం చేస్తుంది? ఎవాల్యుయేట్ చేస్తుందంట. ఫ్రెండ్స్ స్టాండ్ బై ఈచ్ అదర్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ అని చెప్పుకోవచ్చు. హీ ఈజ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ అండ్ ఎగ్జర్ట్స్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ ఫ్యామిలీ అనమాట. కిల్లింగ్ ఆఫ్ పెస్ట్స్ అంటే పెస్టిసైడ్స్ మనం వాడతామన్నమాట. దాని యొక్క పనే ఈ విధంగా చంపడం అనమాట పెస్ట్స్ని.
ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ని ఏమంటారంటే ఫ్లీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రిలాక్స్డ్ అంటే మనము ఆపోజిట్ టెన్స్ అనమాట. ఇన్ హిజ్ కమింగ్ ఫిల్మ్ ద స్పైడర్ మ్యాన్ విల్ బీ సీన్ ఇన్ యూరప్ సిటీస్ అన్నాడు. సో ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ అనేది లేదనమాట. నెక్స్ట్ సెయిల్ ఇన్ ద సేమ్ బోట్ అంటే బీ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ యాజ్ అదర్స్గా మనం తెలుసుకోవాలి. ప్యాసింజర్ స్పెల్లింగ్ చూడండి. హీ వెంట్ అప్ టు హర్ అండ్ ఆస్క్స్ హర్ వై షీ హ్యాడ్ ఇన్సల్టెడ్ హిమ్. ఇక్కడ ఆస్క్డ్ హర్ అని చెప్పి చెప్పుకోవాలి, ఆస్క్స్ అని చెప్పి చెప్పకూడదు అనమాట. ఎందుకంటే వెంట్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ అని రాయాల్సి ఉంటుందన్నమాట. రాజా హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ బిఫోర్ హరీ గాట్ దేర్ అని చెప్పి చెప్పుకోవాలి. రెక్టిఫై అంటే అమెండ్ చేయడం అనమాట. ఫర్దర్ ద టీచర్ వాజ్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ హిజ్ సబ్జెక్ట్ అని చెప్పి చెప్పుకోవాలి. స్టీప్ అంటే ఈ విధంగా డౌన్గా అనమాట. ఫ్లాట్ అంటే ఎక్దమ్ ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. డౌన్ అంటే ఇట్లా, ఫ్లాట్ అంటే ఇది చూడండి. డౌన్కి ఫ్లాట్కి స్టీప్ కంటే డౌన్ ఉంటుందన్నమాట. ఫ్లాట్ అంటే ఫ్లాట్గా ఉండడం. ద థానే మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ సీన్ ఏ 6% డ్రాప్ ఇన్ ప్యాసింజర్ డెన్సిటీ ఆఫ్టర్ ద Brehan Mumbai electric supply and transport reduced its bus fares recently. The drop through small is enough to set the alarm bell ringing. TMT plies nearly 300 buses and is already facing difficulties in managing regular schedules. The ticket cost cut by best has impacted the TMT routes that overlap that ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఓవరాల్ ఏంటి ఇక్కడ ఈ బెస్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ముంబైలో వాటి గురించి చెప్తున్నాడు అనమాట. క్యాప్టివిటీ అంటే ఒకరిని ఇట్లా మనం లొంగ తీసుకోవడము, క్యాప్టివ్ చేసుకోవడం అనమాట. లిబర్టీ అంటే ఫ్రీడమ్ ఇచ్చేయడం అనమాట. వెన్ ఆర్ యూ గోయింగ్ టు రైట్ టు యువర్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పుకోవాలి. అప్రూవ్ ఆపోజిట్ రిజెక్షన్ అనమాట. కట్ వన్ షాట్ అంటే టు ఇంటరప్ట్ సమ్ వన్ అనమాట, ఒకరిని ఇంటరప్ట్ చేయడము. ఫర్దర్ డు నాట్ లెట్ ద ఆపర్చునిటీ స్లిప్ అవే అండ్ యూ విల్ రిపెంట్ అని అన్నాడు. సో ఈ విధంగా ఆపర్చునిటీ వదిలేద్దు, యూ విల్ రిపెంట్ అని చెప్పి చెప్పుకోవాలి. యూ మస్ట్ అపాలజైజ్ విత్ హిమ్ ఫర్ దిస్ అని చెప్పి, యూ మస్ట్ అపాలజైజ్ టు హిమ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. వన్ హూ ఈజ్ అనేబుల్ టు రీడ్ ఆర్ రైట్ అంటే అతనికి చదివేది రాదంట, రాయడం రాదంట, ఇల్లిటరేట్ అంటారనమాట. మ్యాన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు అక్యుములేట్ వెల్త్ అంటే మనిషికి ఈ విధంగా ఎక్కువ డిజైర్ ఉంటుందంట డబ్బులు కూడబెట్టడానికి. టు టేక్ వన్స్ హ్యాట్ ఆఫ్ అంటే టు అడ్మైర్ సమ్ వన్ అంటారనమాట. మార్కోని ఇన్వెంటెడ్ ద రేడియో, ఏం చేశాడు, కనిపెట్టాడు అనమాట. ఫర్గివ్ అంటే క్షమించడం అనమాట, పార్డన్ అనమాట. నెక్స్ట్ ఐ అలౌడ్ హిమ్ టు యూజ్ మై బైక్ టు గో టు ద ఆఫీస్ అనమాట. నేను అతను అలౌ చేశాను అనమాట, పాస్ట్ కాబట్టి. అజైల్ అంటే క్విక్ యాక్షన్ అనమాట, ఫాస్ట్గా అయిపోవాల. హీ లివ్స్ ఇన్ దిస్ రిమోట్ కాలనీ సిన్స్ 2001. ఇక్కడ 2001 నుంచి ఇక్కడ సిన్స్ ఏదైతే వస్తుందో అది మనం పాస్ట్ పర్ఫెక్టా లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా చూసుకోవాలి. ఇంకా అతను ఉంటున్నాడంట, సో హీ హ్యాస్ బీన్ లివింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఎ డ్యాన్స్ ఆర్ అన్ ఈవెంట్, దాన్ని మనము యానివర్సరీగా చెప్పుకోవచ్చు అనమాట. బర్త్ యానివర్సరీ కానీ, లేకుంటే డెత్ యానివర్సరీ కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ, ఏదైనా కానీ. స్పెల్ట్ వర్డ్ కన్వీనియన్స్ అడగడం జరిగింది. సో కన్వీనియన్స్ స్పెల్లింగ్ చూసుకోండి. ద ఫండింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ ఎంటైర్లీ బార్న్ ఆన్ ద సెంటర్. ఇక్కడ ఎర్రర్ అడగడం జరిగిందనమాట. ఐ డిడ్ నాట్ సీ ఎనీబడి ఇన్ ద ఆడిటోరియం, ఎర్రర్ ఏం లేదు. హీ నాట్ ఓన్లీ స్పీక్స్ హిందీ ఫ్లూయెంట్లీ బట్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్. సో బట్ ఆల్సో అని చెప్పి ఎప్పుడైతే నాట్ ఓన్లీ వస్తుందో బట్ ఆల్సో అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. బట్ ఇంగ్లీష్ అని రాయకూడదు, బట్ ఆల్సో ఇంగ్లీష్ యాజ్ వెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎగ్జిలరేట్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ద నర్మదా రివర్ ఆల్సో కాల్డ్ ద రేవా వాజ్ ప్రీవియస్లీ నోన్ యాజ్ నర్బుడ్డా. It is a river in central India along with the Godavari and the Krishna. It is also known as the lifeline of Gujarat and Madhya Pradesh for its huge contribution to these states. The Narmada rises from Amarkantak Plat near Annupur district అన్నమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ మై వే టు హోమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. షీ రిటర్న్ ద బుక్ ఆఫ్టర్ షీ హ్యాడ్ రెడ్ ఇట్ అని చెప్పి చెప్పుకోవాలి. దెర్ ఈస్ ఫ్యూ టు బీ సెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ నో
దెర్ ఈస్ ఫ్యూ అనే బదులు దెర్ ఆర్ ఫ్యూ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. అడ్జర్న్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. అర్జనింగ్ అని మనకు తెలుసు కదా. ఐ విల్ రైట్ టు యూ వెన్ ఐ విల్ రీచ్ న్యూఢిల్లీ. ఐ విల్ రైట్ టు యూ వెన్ ఐ రీచ్ అని రాయాల్సి ఉంటుంది, కానీ ఐ విల్ రీచ్ అని రాయకూడదు అనమాట. క్వారెలింగ్ అంటే గొడవ పడ్డము, ఆపోజిట్ టు హార్మోనీ అంటే ఫ్రెండ్షిప్ అనమాట. వీ మస్ట్ స్టార్ట్ నౌ అన్లెస్ ఇట్ విల్ బి టూ లేట్ అని చెప్పి, వీ మస్ట్ స్టార్ట్ నౌ అన్లెస్ ఇట్ విల్ బి టూ లేట్, ఇక్కడ ఆర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అంటే టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనమాట, అంటే క్షమించడము మర్చిపోవడం అనమాట. నెక్స్ట్ సమ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో ఈజ్ ఆల్వేస్ టాకింగ్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద ప్యాసింజర్స్ వర్ అఫ్రైడ్ బట్ ద క్యాప్టెన్ అష్యూర్డ్ దెమ్ దట్ దెర్ వాజ్ నో డేంజర్ అనమాట. సో క్యాప్టెన్ అష్యూర్డ్ అనమాట, అష్యూరెన్స్ ఇవ్వడం. షీ లవ్డ్ హర్ సెల్ఫ్ సో మోర్ దట్ షీ థాట్ ఆఫ్ నో వన్ ఎల్స్. అక్బర్ హ్యాడ్ ఏ లాంగర్ రెయిన్ దాన్ బాబర్ అనమాట. నెక్స్ట్ డిస్ట్రాయ్ ఆపోజిట్ ఏంటి, ప్రిజర్వ్ అనమాట, అట్లానే ఎత్తిపెట్టడము. డిస్ట్రాయ్ చేయడం అంటే డెమాలిష్ చేయడం. ద ఫ్రైటెండ్ కన్విక్ట్ ప్లీడెడ్ ఫర్ మెర్సీ అనమాట. టు లీడ్ బై ద నోస్ అంటే టు కంప్లీట్లీ కంట్రోల్ సమ్వన్ అనమాట. ఈగర్ అంటే కీన్ అనమాట. పర్సన్ విత్ నో ఫిక్స్డ్ అపోర్డ్ అంటే నొమాడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్ట్రేంజ్ అంటే ఇక్కడ అబ్నార్మల్ సిచ్యువేషన్ అనమాట. ఏ పాలిగాన్ విత్ 8 సైడ్స్ అండ్ 8 యాంగిల్స్ని ఏమంటారంటే ఆక్టాగన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద హర్మిందర్ సాహెబ్ ఆల్సో నోన్ యాజ్ దర్బార్ సాహెబ్ ఈజ్ ఏ గురుద్వారా located in the city of Amritsar. It is an eminent pilgrimage site of Sikhism. It is usually called the Golden Temple in English because it is plated with gold అనమాట. సో అది మనం చెప్పుకోవాలి. స్పెల్లింగ్ చూడండి. ఎక్స్ప్లెనేషన్, ఇట్ టేక్ హర్ ఎ లాంగ్ టైమ్ టు గెట్ ఓవర్ హర్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ విధంగా ఇట్ టేక్ హర్ అనే బదులు ఇట్ టేక్స్ హర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మై లిటిల్ కజిన్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ అనమాట. ద ఇన్ఫ్లేషన్ రేట్ రేజ్డ్ అప్ టు అని రాయాలి. ఇక్కడ రోజ్ టు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ రోజ్ టు 8% లాస్ట్ మంత్ అనమాట, ఎందుకంటే అది పాస్ట్లో కాబట్టి. రోజ్ రేజ్డ్. మొరోజ్ అంటే చీర్ఫుల్ అనమాట. ద స్టేట్ ఆఫ్ గ్రోయింగ్ టు మెచ్యూరిటీ అంటే అడాలసెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు పుల్ సమ్ వన్స్ లెగ్స్ అంటే టు ప్లే ఏ జోక్ ఆన్ సమ్ వన్ అనమాట. డోంట్ వరీ దెర్ ఈజ్ లెస్ టైమ్ అంటున్నాడు ఫర్ ద ట్రైన్ టు అరైవ్ అనమాట. నెక్స్ట్ టెలివిజన్ ఇన్ ఇండియా మేడ్ ఏ హంబుల్ బిగినింగ్ ఇన్ September 1959. The first television programs were meant for school and rural areas. The first general service on a regular basis started in August 1965. Color television came into existence అప్పుడు రావడం జరిగిందంట ఇన్ November 1992 on the eve of the 9th Asian Games. Around this time it became possible to take television program to rural areas with the help of satellites అనమాట. స్పెల్లింగ్ వర్డ్ ఓడర్ అంటే చెప్పుకోవచ్చు. లాయిటర్ అంటే తిరగడం అనమాట. హ్యాస్టన్ అంటే తొందర పట్టడం. లాయిటర్ అంటే టైంపాస్ చేయడం అనమాట. ఏ స్టడీ సజెస్ట్ దట్ ఉమెన్ ఈజ్ గుడ్ అట్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్ దాన్ మెన్ అని చెప్పి, ఉమెన్ ఆర్ బెటర్ అని చెప్పి చెప్పుకోవాలి. ఎంఎస్ ధోని హ్యాస్ నో ఇమ్మీడియట్ ప్లాన్స్ టు రిటైర్ చెప్పుకోవచ్చు. ట్యాంగిల్డ్ అంటే నాటెడ్ అనమాట. హీ హ్యాడ్ బీన్ ఇల్ ఫర్ ఎ వీక్ వెన్ హిజ్ ఫాదర్ కేమ్ అని చెప్పి చెప్పుకోవాలి. ద ఎయిర్ కండిషనర్ హ్యాస్ మేడ్ సీలింగ్ ఫ్యాన్స్ ఎ లిటిల్ రిడండెంట్ ఇన్ టుడేస్ వరల్డ్ అని చెప్పి చెప్పుకోవాలి. యాజ్ క్లియర్ యాజ్ ఎ బెల్ అంటే రెడీలీ అండర్స్టూడ్ అనమాట. ఏ పర్సన్ ట్రావెలింగ్ ఆన్ ఫుట్ అంటే పెడస్ట్రియన్గా చెప్పుకోవాలి. స్పెల్ట్ వర్డ్ నెసెసరీ అనేది అడగడం జరిగింది. హీ లాస్ట్ ఆల్ హిజ్ హార్డ్లీ ఎర్న్డ్ మనీ. ఆ విధంగా హార్డ్లీ అనే బదులు హార్డ్ ఎర్న్డ్ మనీ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. ప్రొక్లెయిమ్ అంటే డిక్లేర్ చేయడం. కింగ్ ప్రొక్లెయిమ్ చేశాడనమాట, ఈ రోజు నుంచి ట్యాక్స్ కట్టాలా అని చెప్పి. దే వర్ అస్టానిష్డ్ అట్ హిస్ ఫెయిల్యూర్ ఇన్ ద కాంపిటీషన్. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. సంథింగ్ విచ్ లాస్ట్స్ ఫర్ ఎవర్ అంటే ఎటర్నల్ అని చెప్పి చెప్పుకోవాలి. ప్రోగ్రెస్ అంటే పెరగడం అనమాట. డిక్లైన్ అంటే తరగడం. ద యాక్సిడెంట్ అక్కర్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అని చెప్పి చెప్పుకోవాలి. షీ ర్యాన్ సో ఫాస్ట్లీ అనే బదులు షీ ర్యాన్ సో ఫాస్ట్లీ దట్ ఐ కుడ్ నాట్ ఓవర్టేక్ హర్ అని చెప్పి
ఇవ్వడం జరిగింది. ఆబ్స్టకల్ స్పెల్లింగ్ అడిగాడు. నెక్స్ట్ ద సిటీ హ్యాస్ నాట్ రిసీవ్డ్ అని రాయాల్సి ఉంటుంది. మచ్ రెయిన్స్ ఫర్ ఎ వీక్ నౌ, వారం నుంచి అంతగా వర్షం రాలేదంట. మెడిసిన్ గివెన్ టు కౌంటరాక్ట్ ఏ పాయిజన్ని, దాన్ని మనము యాంటీడోట్గా మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే అశోక పిల్లర్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ columns erected in northern India by King Ashoka during his reign in the 3rd century BCE. These pillars are inscribed with edicts by the Mauryan king at an average of 50 feet in height and weighing up to 50 tons each. Only 19 pillars survive today అని చెప్పుకోవాలి. ఫర్దర్ ఎక్సెప్షనల్ అంటే ఎక్స్ట్రాడినరీగా చెప్పుకోవచ్చు. స్పెల్డ్ వర్డ్ మనం చూసినట్లయితే ఫిలాసఫీ అని చెప్పుకోవచ్చు స్పెల్లింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ కేసెస్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్. నెక్స్ట్ బ్రిస్క్ అంటే బ్రిస్క్ వాక్ అంటారు తెలుసా, క్విక్ వాక్ అంటారు అనమాట. కప్ ఆఫ్ టీ అంటే సంథింగ్ దట్ ప్లీజెస్ వన్ అనమాట. టీ తాగితే బాగా ప్లీజ్ అవుతారు అనమాట. నెక్స్ట్ ద మోర్ హీ ఎర్న్ ద మోర్ అనే బదులు ఇక్కడ ద మోర్ హీ ఎర్న్ ద మెరియర్ హీ వాంట్ టు ఎర్న్ అని చెప్పి. నెక్స్ట్ క్రూక్డ్ అంటే ఆపోజిట్ స్ట్రైట్. పెరెన్నియల్ అంటే ఏకదాటిగా ప్రవహించే నదులు అన్నమాట. గంగా నది, ఎందుకంటే ఐస్బర్గ్స్ కరుగుతాయి కదా ఎండాకాలంలో. హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. అవర్ సాలరీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఓవర్ ద ఇయర్స్ అని చెప్తున్నాడు. 8 people వర్ ఇంజూర్డ్ ఆఫ్టర్ ఎ టెంపో ర్యామ్డ్. ఇక్కడ ర్యామ్స్ ఇన్ ఏ కార్ అని చెప్పుకోవచ్చు, అంటే గుద్దింది అనమాట టెంపోపై. ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అంటే రెడీలీ అవైలబుల్ ఇన్ మై మెమరీ అనమాట. నువ్వు చెప్తే చాలు చెప్పేస్తాను ఆన్సర్ అనమాట. అంటిల్ యూ రిమైన్స్ అనే బదులు అన్లెస్ యూ రిమైన్ కామ్ అనమాట. చూడండి ఏ విధంగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుందో. ఐ నో దాట్ హీ వాంటెడ్ టు గో హోమ్ ఎర్లియస్ట్. ఇక్కడ ఆ విధంగా గుర్తుంచుకోండి. యూ హ్యావ్ టు డూ అన్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ టు బికమ్ ఎ నర్స్. ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks ఏమంటారు, 2 వారాలని ఫోర్ట్ నైట్ అంటారు. హాఫ్ మంత్లీ, క్వార్టర్లీ, ఈ విధంగా గుర్తుంచుకోండి. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ టంగ్ అనమాట. రాంగ్లీ. టు రన్ ఎమాక్ అంటే టు రన్ అబౌట్ ఇన్ ఎ ఫ్రెంజీ అనమాట. ద గవర్నమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ సెట్ అలార్మ్ బెల్స్ రింగింగ్ ఫర్ పీపుల్ విత్ లో ఇన్కమ్స్ అని చెప్పుకోవచ్చు. షీ ఈజ్ హైలీ స్కిల్డ్ అట్ డీలింగ్ విత్ డిఫికల్ట్ కస్టమర్స్ అనమాట. This training has intended to give people the skills they need for a particular job. ఇక్కడ ఈజ్ ఇంటెండెడ్ టు అని చెప్పుకోవాలి. ఇఫ్ చిల్డ్రన్ ఆర్ ట్రీటెడ్ దే విల్ బిహేవ్ అకార్డింగ్లీ. ఏ విధంగా నువ్వు ట్రీట్ చేస్తావో వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారంట. క్రియేట్ ఆపోజిట్ డిస్ట్రాయ్ అనమాట. వీ కుడ్ నాట్ అండర్స్టాండ్, ఇక్కడ దెమ్ అనమాట. వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ దెమ్ బికాస్ దే వర్ టాకింగ్ ఇన్ చైనీస్ అనమాట. టు హ్యావ్ ఎ జాండీస్ ఐ అంటే టు బీ ప్రెజుడైజ్డ్. Plants first appeared on Earth 400 million years ago. Insects arrived 100 million years later. Ever since, I fear a fierce war has raged between the two. At first, it didn't seem likely that the plants would stand any chance in the battle. Plants, unlike insects, cannot move. Plants are vastly outnumbered by insects. An average oak tree will have tens of thousands of insects ఫీడింగ్ ఆన్ ఇట్ అని చెప్పుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ఎన్హాన్సింగ్ అంటే ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. వొకేషనల్ ట్రైనింగ్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ అన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ ఇన్ సమ్ డిస్ప్యూట్స్ ఫేస్ టు ఫేస్ టాక్ కెన్ రిజాల్వ్ ద ఇష్యూ అంటున్నాడు. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ చూడండి అక్వైర్ అనమాట. మోడెస్ట్ అంటే ఆపోజిట్ వెయిన్ అని చెప్పుకోవచ్చు. హేట్ ఆపోజిట్ ఏంటి, లవ్ అనమాట. హేట్కి మీనింగ్ డిటెస్ట్ అనమాట. పర్సన్స్ లివింగ్ అట్ ద సేమ్ టైం అంటే కాంటెంపరీ అంటారు. ఇప్పుడు కాంటెంపరీ కింగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు. అతని కాలంలో ఉండేవాడు ఎవరు ఆపోజిట్లో అంటే అట్లా చెప్పుకోవచ్చు అనమాట. 20 families వర్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ అన్ ఓల్డ్ బిల్డింగ్ బిఫోర్ ద మాన్సూన్స్. Passengers were asked to identify their suitcases before they were loaded on the plane. Awkward అంటే క్లమ్జీ. స్పెల్ట్ వర్డ్ చూడండి ఇండిపెండెంట్ అనమాట. ద సిటీ ఆఫ్ బనారస్ ఈజ్ వైడ్లీ నోన్ ఫ్రమ్ ఇట్స్ ఘాట్స్ అండ్ టెంపుల్స్ అని చెప్పుకోవచ్చు.
Further, although they are twins, they are worlds apart in their attitude to life అని చెప్పుకోవాలి. They won't commit themselves until they see which way the wind is blowing అన్నమాట. He picked me up on his way to work అని చెప్పుకోవచ్చు. The company is laughing its first all electric car in the Indian market soon అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ మనం చూసినట్లయితే ద గవర్నమెంట్ ఈస్ సెట్ స్ట్రిక్ట్ లిమిట్స్ ఆన్ పబ్లిక్ స్పెండింగ్ దిస్ ఇయర్ అని సో హ్యాస్ సెట్ అని చెప్పుకోవాలన్నమాట. కన్జర్వేటివ్ పేరెంట్స్ యూజువల్లీ డు నాట్ గివ్ దేర్ కన్సెంట్ అంటే అప్రూవల్ ఫర్ అన్కామన్ కెరియర్ చాయిసెస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అనమాట. ద న్యూ ప్రోడక్ట్ విల్ అరైవ్ ఆన్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సూపర్ మార్కెట్ షెల్ఫ్స్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అనమాట. పర్సువేడ్ అంటే దాని ఆపోజిట్ డిస్సువేడ్ అంటారనమాట. బెంగళూరు is becoming an exciting destination for higher education for students from all over the world. International students constitute close to 20% of the student population in the city, and this number is steadily increasing. The city has almost 900 colleges, the maximum in any city across the country అని చెప్పుకోవచ్చు. ఏ యంగ్ చైల్డ్ జస్ట్ బిలాంగింగ్ టు వాక్, తన్ని మనము టాడ్లర్ అని చెప్పుకోవచ్చు, చిన్న పిల్లాడిని. యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అంటే డిఫరెంట్ థింగ్స్ అనమాట, అవన్నీ డిఫరెంట్ అని. ఫ్రజైల్ అంటే చాలా ఫ్రజైల్ అంటే గ్లాస్ లాగా అనమాట. టఫ్ అనేది ఆపోజిట్. హీ స్టార్టెడ్ లైఫ్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ టర్నింగ్ టు జర్నలిజం అనమాట. అ డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే ఇమ్మీడియట్లీ అనమాట. రెసిస్టెంట్ టు ఎ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మనము ఇన్ఫెక్షన్ జరుగుతుంది కదా, దానికి ఆపోజిట్గా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలన్నమాట. స్పెల్ట్ వర్డ్ డెఫినెట్లీ అడగడం జరిగింది. జైపూర్ విచ్ ఈజ్ రినోన్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్ వాజ్ ఫౌండెడ్ అబౌట్ 300 years ఎగో అని చెప్పుకోవచ్చు. డెడికేట్ అంటే డివోట్ చేయడం అనమాట. ద కల్ప్రిట్ షుడ్ నాట్ బి అలౌడ్ టు గెట్ అవే ఈజీలీ అనమాట. ద పోలీస్ ఆఫీసర్స్ హెల్మెట్ లే ఆన్ ద టేబుల్ అనమాట. ద వైల్డ్ గూస్ చేజ్ అంటే యూజ్లెస్ సెర్చ్ అనమాట. ద స్పీచ్ మేడ్ టు వన్ సెల్ఫ్ అంటే సాలిలాక్వీ అనమాట. ద ప్లేయర్ వాజ్ డిక్లేర్ రన్ అవుట్ యాజ్ హీ ఫెయిల్డ్ టు కంప్లీట్ ద రన్ అంటే ద ప్లేయర్ వాజ్ డిక్లేర్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దే కుడెంట్ ఫైండ్ వాట్ దే వాంటెడ్ అండ్ డిసైడ్ టు లుక్ ఎల్స్వేర్ అంటే వాంటెడ్ అండ్ డిసైడెడ్ టు లుక్ అనమాట. ఇక్కడైతే పాస్ట్ వాంటెడ్ ఉంది కదా, అప్పుడు డిసైడెడ్ రాయాల్సి ఉంటుంది. హూ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ అండ్ కెన్ బి చీటెడ్, అతన్ని మనము గల్లిబుల్ క్రియేచర్ అంట, తొందరగా నమ్మేస్తాడు అతను. ఇఫ్ దే సెడ్ నథింగ్ షీ కుడ్ సెన్స్ దేర్ డిసప్రూవల్ ఆఫ్ హర్ సజెషన్ అనమాట. సో అరోమా అంటే ఫ్రాగ్రెన్స్, సెంట్ అని చెప్పుకోవచ్చు. కన్ఫ్యూజన్ అంటే మడిల్ అనమాట. ఫర్దరు ఒక భూకంపం ఈజ్ షేకింగ్ ఆఫ్ ద గ్రౌండ్ కాజ్డ్ బై ద సడన్ బ్రేకింగ్ అండ్ షిఫ్టింగ్ of a large sections of Earth's rocky outer shell. Scientists estimate that there are more than 8,000 minor earthquakes each year. Of these, only about 1,000 are strong enough. ఇక్కడైతే స్ట్రాంగ్ ఎనఫ్ అంటే అంత దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట. టు బీ ఫెల్ట్. అట్లీస్ట్ 40 moderate earthquakes cause damage somewhere in the world each year. A really powerful earthquake only occurs on an average only every 2 years, but when it does, the result can be devastating అంటే చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట భూకంపం వస్తే. ఇన్ ద ఈవినింగ్ హీ లైక్స్ టు రీడ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్ దట్ హ్యావ్ నథింగ్ విత్ హిస్ వర్క్ అనమాట. నథింగ్ టు డూ విత్ హిస్ వర్క్. నెక్స్ట్ స్పెల్లింగ్ చూడండి, కమిటీ అడగడం జరిగింది. MMITTE అనమాట. యానివర్సరీ స్పెల్లింగ్ అడిగాడు. డెలీషియస్ అంటే చాలా టేస్టీ అనమాట. ఇన్సిపిడ్ అంటే అంత బాగుండదు. నెక్స్ట్, ద స్టడీ ఫౌండ్ దాట్ మెన్ హూ వర్ మ్యారీడ్ లివ్డ్ లాంగర్ దాన్ దోస్ హూ వర్ నాట్. సో ఎవరైతే పెళ్లి చేసుకున్నారో చాలా రోజులు బతికారంట, నాట్ అలోన్గా ఉండడం వల్ల. అడాప్ట్ అంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అనమాట. దాని ఆపోజిట్ ఇనెప్ట్ అనమాట. ద కస్టమర్స్ ఫ్లడెడ్ ద కంపెనీ విత్ కంప్లైంట్స్ అగైన్స్ ద ప్రైస్ ఇంక్రీజ్. చాలా మంది కంప్లైంట్ చేశారంట. బీ అట్ యువర్ విట్స్ ఎండ్ అంటే బీ ఓవర్వెల్మ్డ్ విత్ ప్రాబ్లమ్స్ అనమాట. వీ ఫాట్ అవుట్ దాట్ అవర్ కాంపిటీటర్స్ వర్ సెల్లింగ్ ఏ సిమిలర్ ప్రోడక్ట్ ఆన్ ఏ మచ్ హయ్యర్ ప్రైజ్ అంటే అట్ ఏ మచ్ హయ్యర్ ప్రైజ్ అని చెప్పి. ద ప్యాసింజర్స్ హూ లెఫ్ట్
Paris airport at 6, arrived in Rome an hour later అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్యాసింజర్స్ హూ లెఫ్ట్ ప్యారిస్ అనమాట. ద డిటెక్టివ్స్ సెర్చ్ ద హౌస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బట్ ఫైండ్ ఎనీ సైన్ ఆఫ్ ద స్టోలెన్ గుడ్స్. బట్ ఫౌండ్ నో సైన్ అని రాయాల్సి ఉంటుందన్నమాట, ఎనీ అని రాయకూడదు. సో బట్ ఫౌండ్ నో సైన్ అనమాట, అసలు ఏం క్లూ దొరకలేదంట. వెన్ దే స్టార్టెడ్ దే హ్యాడ్ గ్రేట్ ఐడియాస్ బట్ ల్యాక్ ద బిజినెస్ నో హౌ అనేది అడగడం జరిగింది. ఇట్స్ అ గుడ్ ఐడియా టు రీడ్ అప్ ఆన్ ఏ కంపెనీ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ అనమాట. డెలికేట్ అంటే దాని ఆపోజిట్ టు ఫర్మ్ అనమాట. స్టడీ, డెలికేట్ అంటే చాలా సెన్సిటివ్ అనమాట. నెక్స్ట్, సురేష్ థాట్ ఆఫ్ ఎ స్ప్లెండిడ్ ఐడియా టు సెలబ్రేట్ హిస్ పేరెంట్స్ యానివర్సరీ. ఇంపొలైట్ అంటే రూడ్ బిహేవియర్ అనమాట. ఆల్ అండ్ సండ్రే అంటే అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. దాని ఆల్ అండ్ సండ్రే అని ఒక ఇడియమ్స్, అన్నీ ఇంక్లూడెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిమెంబర్ అంటే రికలెక్ట్ చేసుకోవడం. స్పెల్లింగ్ వర్డ్ సప్లిమెంటరీ చూడండి, లూబ్రికాంట్ చూడండి. నెక్స్ట్, ఓవింగ్ టు ఆల్ ద రీసెంట్ నెగటివ్ టర్న్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆఫ్ హర్ లైఫ్ షీ స్ట్రాంగ్లీ ఫెల్ట్ ఈవిల్ ఫోర్సెస్ మస్ట్ బీ అట్ వర్క్ అనమాట. ఫర్ మోస్ట్ సిటిజన్స్ టుడే లిబర్టీ మీన్స్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ దే రిలీజియన్స్ ఆర్ పొలిటికల్ బిలీఫ్స్. అంటే లిబర్టీ మీన్స్ అనేది మనం చూసుకోండి, ఇక్కడ మీంట్ అని అనకూడదు. మెంట్ అనేది పాస్ట్లో ఉంటుంది. ద డ్రైవర్ ఆఫ్ ద కార్ ప్రాబబ్లీ హోల్డ్స్ ద కీ టు సాల్వింగ్ ద క్రైమ్ అనమాట. ఆడమెంట్ బిహేవియర్ అంటే స్ట్రాంగ్ బిహేవియర్ అనమాట. ఫ్లెక్సిబుల్ అనేది ఫ్లెక్సిబిలిటీ. చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటే రిసెంబ్లింగ్ పేరెంట్స్, అలాగే ఉన్నాడో అతని యొక్క బిహేవియర్ కానీ అతని యొక్క ఫీచర్స్ కానీ. హిజ్ ఓల్డ్ కార్ బ్రోకెన్ డౌన్ ఆన్ ద హైవే అనమాట. ఫర్ ద పాస్ట్ 6 months షీ సెర్చింగ్, షీ హాస్ బీన్ సెర్చింగ్, వెతుకుతూనే ఉందన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇంట్రడక్షన్ టు బుక్ యూజువల్లీ స్టేటింగ్ ఇట్స్ పర్పస్ అంటే ఇక్కడ ప్రిఫేజ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇది ఏ కంటెస్ట్ బిట్వీన్ 2 people టు సెటిల్ ఏ పాయింట్ ఆఫ్ హానర్ అంటే డ్యూయల్ అనమాట. దాన్ని డ్యూయల్ అని చెప్పి చెప్తారనమాట. యు ఆర్ షూర్ టు గెట్ లాస్ట్ ఇఫ్ యూ డోంట్ కీప్ టు ద పాత్. నువ్వు కరెక్ట్ ఆ పాత్ స్టిక్ చేసి ఉండాలన్నమాట. ఇట్ వాజ్ వెన్ షీ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ యాజ్ ఎ చైల్డ్ దాట్ డర్వాలా మఫీ, ఐర్లాండ్స్ ఫోర్మోస్ట్ ట్రావెల్ రైటర్, ఫస్ట్ డెవలప్డ్ ఇక్కడ an interest in and love for travel. Her father was the country librarian in Waterford, and Darwala had access, permission undanట, to a wide variety of books which fired her imagination for distant lands and her determination to see them for herself. Even as a child, she would cycle widely in her native Waterford, and as young adult, షీ మేడ్ సైక్లింగ్ ట్రిప్స్ టు యూరప్ వెన్ ఎవర్ పాసిబుల్ అనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమము ఒక కొన్ని షిఫ్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము పార్ట్ 2లో 2019లో ఉన్నాం. మిగతావన్నీ ఇంగ్లీష్ ఫినిష్ చేస్తాను, 2 పార్ట్లలోనే మ్యాక్సిమం ఫినిష్ చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ 19 కానీ 20, 21, 22 ప్రతి ఒక్కటి ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తాను. వెళ్ళి ఇంగ్లీష్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి, లేదంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ రిలేటెడ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్, జై భారత్. బుక్స్ కావాలనుకుంటే, ఈ మెటీరియల్ కావాలనుకుంటే తెప్పించుకోండి.